అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో దైవశక్తులు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? కానీ మీరు నమ్మాల్సిందే. పూజ చేసేటప్పుడు మన ఇంట్లో జరిగే కొన్ని వింతలు దేవుడు మన ఇంట్లో ఉన్నాడని అనడానికి 100% బలమైన సంకేతాలు. మీరు నిజంగా అదృష్టవంతులైతే పూజ చేసేటప్పుడు మీ ఇంట్లో కొన్ని అద్భుతాలు జరుగుతాయి. ఇక మీకు అప్పటి నుండి పట్టిందల్లా బంగారమయం అవుతుంది. మీ ఇంట్లో దేవతలు ఉన్నారని నిరూపించే కొన్ని అద్భుతమైన సంకేతాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మనం చేసే పూజలకు అసలు ఫలితం లభిస్తుందా లేదా అని కొంతమందికి సందేహం ఉంటుంది. భక్తితో ఒక చిన్న దీపం వెలిగించినా సరే సంపూర్ణమైన దైవానుగ్రహం లభిస్తుంది. అయితే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి పెట్టిన పుష్పాలు దేవుని పటం నుండి కింద పడిపోతే చాలా శుభసూచకం. మీ మనసులోని కోరికలు త్వరలో నెరవేరబోతున్నాయని, మీ పూజలకు దైవానుగ్రహం సిద్ధిస్తుందని దీని అర్థం. కాబట్టి కింద పడిన పువ్వులను తీసి కళ్ళకు అద్దుకొని స్త్రీలు తమ తలలో పెట్టుకోండి. దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే చాలా మంచిది. కొబ్బరికాయ లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. అలాగే కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు. కాబట్టి కొబ్బరికాయలో పువ్వు కనిపిస్తే అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయని, మీ పనుల్లో అడ్డంకులు లేకుండా విజయాలు సాధిస్తారని అర్థం. ఒకవేళ కొబ్బరికాయ కుళ్ళిపోతే అస్సలు భయపడకండి. కుళ్ళిపోయిన కొబ్బరికాయను తీసేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని మరలా కొత్త కొబ్బరికాయను కొట్టండి. ఎలాంటి దోషం లేకుండా శుభ ఫలితాలు కలుగుతాయి. పూజ గదిలో వెలిగించే దీపం లక్ష్మీదేవితో సమానం. కాబట్టి దీపంలో వత్తులు పూర్తిగా కాలిపోతే మీ పూజకు 100% ఫలితం లభించినట్లే. ఎందుకంటే వత్తులు పూర్తిగా కాలిపోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. కానీ వత్తులు పూర్తిగా కాలకపోతే మీ పూజకు సాధారణమైన పుణ్య ఫలితం లభిస్తుంది. పూజ గదిలో అగరవత్తిలు వెలిగించినప్పుడు ఆ పొగ దేవుని వైపుకు వెళ్తే మీకు దేవుని ఆశీస్సులు లభించాయని అర్థం. అలాగే పూజ గదిలో బల్లి కనిపిస్తే చాలా మంచిదని చెబుతూ ఉంటారు. బల్లిని లక్ష్మీ రూపంగా భావిస్తారు. కాబట్టి మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే అస్సలు భయపడకండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని శుభసూచకం. అలాగే చాలామంది ఇళ్లలో నల్లచీమలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నల్లచీమలు కూడా అదృష్టానికి సంకేతం. కాబట్టి మీ పూజ గదిలో నల్లచీమలు కనిపిస్తే చాలా మంచిది. అలాగే దేవునికి నివేదించిన నైవేద్యానికి చీమలు పడితే మీ నైవేద్యాన్ని దేవతలు ఆరగించారని అర్థం. అలాగే దీపారాధన చేసేటప్పుడు ఒక్కోసారి పూజలో తలనొప్పి వస్తుంది. పూజలో మనం కూర్చున్నప్పుడు మన చుట్టూ దైవశక్తులు సంచరిస్తుంటే తలనొప్పి వస్తుందట. పూజలో దేవునికి మంగళహారతి ఇచ్చేటప్పుడు దేవుడు నవ్వినట్లుగా కనిపిస్తే మీ పూజ గదిలో దైవశక్తులు ఉన్నాయని అర్థం. ఇక మీ జన్మ ధన్యమైనట్లే. ఇక చాలామంది ఇళ్లలో ఎల్లప్పుడూ మంచి సువాసనలు వస్తూ ఉంటాయి. మీ ఇంట్లో కూడా చందనం లేదా మల్లెపూల వాసన వస్తుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం. ఇక మనలో చాలామందికి ఇంట్లో పూజ చేసేటప్పుడు అలాగే దేవుని మంత్రాలు జపించేటప్పుడు కంటి నుండి నీళ్లు వస్తూ ఉంటాయి. పూజ చేసేటప్పుడు కన్నీళ్లు వస్తే మీ చుట్టూ దైవశక్తులు సంచరిస్తున్నాయని అర్థం. అలాగే మీ పూజ గదిలోకి సీతాకోక చిలుక వచ్చి తిరుగుతుంటే దేవదూతలు మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారని అర్థం. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీ ఇంటి ముందుకు ఆవు వచ్చి అరిస్తే ముక్కోటి దేవతలు మీ ఇంటి ముందుకు వచ్చారని అర్థం. కాబట్టి వెంటనే గోమాతకు ఆహారం పెట్టండి. అలాగే పూజ చేసేటప్పుడు ఎవరైనా బిచ్చగాళ్ళు వచ్చి మీ ఇంటి ముందు నిలబడినా సరే ఇంట్లో ఏమీ లేదని అనకుండా ఆహారం దానం చేయండి. ఒక్కోసారి దేవతలు మిమ్మల్ని పరీక్షించడానికి మారు వేషంలో సంచరిస్తారట. కాబట్టి పూజ చేసేటప్పుడు మీ ఇంటికి అతిథులు వచ్చినా ముత్తైదువు వచ్చినా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చినట్టే. పూజ మధ్యలో దీపం హఠాత్తుగా కొండెక్కితే భారీ ధన నష్టాన్ని సూచిస్తుంది. కాబట్టి వెంటనే కొండెక్కిన దీపాన్ని తీసేసి కొత్త దీపం వెలిగించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఎలాంటి దోషం లేకుండా ఉంటుంది. ఇక వెలుగుతున్న దీపం నుండి వింత శబ్దాలు వస్తుంటే మీ ఇంట్లో భయంకరమైన నరఘోష, శత్రువుల చెడుచూపు గట్టిగా ఉన్నాయని అర్థం. అలాగే వెలుగుతున్న దీపం నుండి నల్లటి పొగ ఎక్కువగా వస్తుంటే మీ ఇంట్లో విపరీతంగా నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం. దీనివల్ల భార్యాభర్తల మధ్య అకారణంగా గొడవలు ఏర్పడతాయి. అలాగే పూజలో కర్పూర హారతి వెలిగించగానే వెంటనే ఆరిపోతే మీ పూజను దేవుడు స్వీకరించలేదని, మీ ఇంట్లో పితృదోషాల తీవ్రత ఎక్కువగా ఉందని అర్థం.
పూజలో వెలిగించిన దీపం ప్రకాశవంతంగా ఎక్కువసేపు వెలిగితే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభించిందని అర్థం. దీపం ప్రకాశవంతంగా వెలిగితే మీ పూజలకు దేవతలు సంతోషించారని శుభసూచకం. అలాగే దీపంలో నూనె తగ్గకుండా చాలాసేపు దీపం వెలుగుతూ ఉంటే మీ ఇంటికి మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. అలాగే పూజలో దేవునికి పెట్టిన నైవేద్యం తీపి తగ్గి మంచి సువాసన వస్తుంటే మీ నైవేద్యాన్ని దేవతలు స్వీకరించారని అర్థం. అలాగే పూజలో కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరికాయ 2 ముక్కలుగా సమానంగా పగిలితే మీ సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుందని అర్థం. అయితే కొబ్బరికాయ ముక్కలుగా పగలకూడదు. ఇక పూజలో కూర్చోగానే మీ కుడి కన్ను లేదా కుడి చెయ్యి అదిరితే మీరు ఒక పెద్ద శుభవార్తను వినబోతున్నారని అర్థం. ఇక పూజ ప్రారంభించేటప్పుడు తుమ్మితే శరీరం పైన గంగాజలం చల్లుకొని మళ్ళీ పూజను ప్రారంభించాలి. కానీ పూజ ముగించుకొని లేచే సమయంలో తుమ్మితే మాత్రం మీ కోరికలన్నీ అతి త్వరలో నెరవేరబోతున్నాయని అర్థం. ఇక మీ పూజ గది ఎంత శుభ్రం చేసినా సరే ఎప్పుడు పూజ గదిలో బూజు కనిపిస్తూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడట్లేదని అర్థం. కాబట్టి పూజ గదిలో బూజు లేకుండా శుభ్రంగా ఉంచుకోండి. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ ఇంటి ముందుకు కాకి వచ్చి విపరీతంగా అరుస్తుంటే మీ ఇంటిపై చెడు ప్రభావం ఎక్కువగా ఉందని, అప్పుల బాధలు పెరగబోతున్నాయని అర్థం. అలాగే దీపారాధన చేసేటప్పుడు ఇంట్లో పాలు పొంగి మాడిపోతే మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. ఇంట్లో పాలు పొంగడం మంచిదే కానీ పాలు మాడిపోకూడదు. తరచూ మీ కలలో దేవతలు కనిపిస్తే మీ పైన దేవుని ఆశీర్వాదం ఉందని అర్థం. అలాగే కలలో దేవాలయాలు కనిపిస్తే దేవునికి చెల్లించాల్సిన మొక్కుబడి బాకే ఉందని అర్థం. అలాగే మీకు బ్రహ్మ ముహూర్తంలో అకస్మాత్తుగా మెలకువ వచ్చి గంట శబ్దం లేదా దేవుని మంత్రాలు వినిపిస్తే అతి త్వరలోనే మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. ఇక మీరు నిద్రిస్తున్నప్పుడు కలలో తెల్లని గుర్రం లేదా ఏనుగులు కనిపిస్తే త్వరలోనే మీ కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుందని అర్థం. పూజ ముగించుకొని హారతి కళ్ళకు అద్దుకునేటప్పుడు మీ ఒళ్ళంతా ఒక్కసారిగా పులకరిస్తే మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి దైవశక్తి మీ శరీరంలోకి ప్రవేశించిందని అర్థం. అలాగే పూజలో ఉపయోగించే పసుపు కుంకుమలు కింద పడిపోతే ఏదో అరిష్టం జరగబోతుందని అనుకుంటారు. కానీ పూజలో పసుపు కుంకుమలు కింద పడితే భూమాతకు మీరు బొట్టు పెట్టినట్లే. అలాగే వెలుగుతున్న దీపం ప్రమిద ఉన్నట్టుండి పగిలిపోతే మీ భర్త కెరీర్లో లేదా వ్యాపారంలో ఏదో పెద్ద అడ్డంకి రాబోతుందని అర్థం. అలాగే పూజ గదిలో ఉన్న దేవుని ఫోటో లేదా దేవుని విగ్రహం ఉన్నట్టుండి కింద పడిపోతే మీ ఇంటి యజమానికి ఆకస్మిక ప్రమాదాలు రాబోతున్నాయని అర్థం. సకల దేవతా స్వరూపిణి అయిన గోమాత శుక్రవారం లేదా మంగళవారం రోజున అనుకోకుండా మీ ఇంటి ముందుకొచ్చి ఆహారాన్ని స్వీకరించినా, మూత్రం పోసినా లేదా పేడ వేసినా మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి త్వరలోనే మీకు అదృష్టం పట్టబోతుందని అర్థం. పూజలో దేవునికి సమర్పించిన నైవేద్యంలో తల వెంట్రుకలు కనిపిస్తే ఆ నైవేద్యం అపవిత్రమైందని, ఇంట్లో రాహు ప్రభావం వల్ల దరిద్రం పెరుగుతుందని అర్థం. మీ పూజ గదిలో ఎక్కువగా దేవతల విగ్రహాలు ఉండకూడదు. దీనివల్ల మీ పూజకు సరైన ఫలితం దక్కదు. అలాగే ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్లో దీపారాధన చేయకూడదు. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే సాయంత్రం చేసే పూజలకు కూడా చాలా మంచి ఫలితం లభిస్తుంది. ఇక ఆంజనేయ స్వామి స్వరూపమైన కోతి మీ ఇంట్లోకి వచ్చి దేవుని దగ్గర పెట్టిన నైవేద్యాన్ని తీసుకువెళ్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి కాలు పెట్టబోతుందని అర్థం. ఈ వీడియోలో చెప్పిన సంకేతాలు మీకు కూడా ఎప్పుడైనా ఎదురయ్యాయా? అయితే వెంటనే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.